బంగారం కొనొద్దు. నిన్న మోదీ వార్నింగ్. ఇవాళ బంగారం రైసింగ్. 1000 కాదు, 2000 కాదు, ఏకంగా 14,000తో పసిడి పరుగులు పెడుతూ ఉంది. బంగారం రేటు ఒక్కసారిగా ఎందుకు పెరిగింది? పసిడి కొనొద్దు అని ప్రధాని ఎందుకు హెచ్చరించారు? నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు? గోల్డ్ అమ్మేద్దామా, లేకపోతే ఇంకా కొందామా? ఇంట్లో ఉన్న బంగారాన్ని ఏం చేద్దాం? అందరిలో ఇదే కన్ఫ్యూజన్. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని ఏం చేయాలి, దాంతో ఎలా లాభపడాలి అనేది ఈ స్టోరీలో డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, అయినా కొనడం మాత్రం ఆగట్లేదు. తులం బంగారం ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళ, కానీ ఆ కళ ఇప్పుడు కళ్ళ ముందే దూరం అవుతున్నట్టు ఉంది. ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్లు చూస్తే మనం కొనగలమా అనే భయం మిడిల్ క్లాస్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ధరలు రోజు రోజుకి రాకెట్లా దూసుకువెళ్తూ ఉన్నాయి, కానీ గోల్డ్ షాప్స్లో మాత్రం క్యూలు అస్సలు తగ్గటం లేదు. పెళ్ళిళ్ళు, పండగలు, పెట్టుబడులు, రీజన్ ఏదైనా జనాలు ఇంకా బంగారం వైపే పరుగులు పెడుతూ ఉన్నారు. ఇంత జరుగుతుంటే ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు ఎందుకు ఇలా అవుతోంది? ఇంత ఖరీదైనప్పటికీ బంగారంపై నమ్మకం ఎందుకు తగ్గటం లేదు? ఇంకోవైపు బంగారం కొనొద్దు అని ప్రధాని మోదీనే స్వయంగా చెప్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. బట్ ఒక్కసారి ఇక్కడ ప్రధాని మోదీ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ప్రధాని మోదీ ఏమన్నారో చూద్దాం. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। అది ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు. మోదీ స్వయంగా చెప్తున్న ప్రజలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు, ఎక్కడ ఆగటం లేదు. అసలు ఫ్యూచర్లో గోల్డ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2030, 2040 నాటికి కూడా ఇదే క్రేజ్ కంటిన్యూ అవుతుందా? లేకపోతే బిట్కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీస్, కొత్త టెక్నాలజీలు, లిథియం, ప్లాటినం లాంటి కొత్త మెటల్స్ బంగారాన్ని అంటే గోల్డ్ని రీప్లేస్ చేస్తాయా? ఒకవేళ ఫ్యూచర్లో బంగారం మార్కెట్ భారీగా కుప్పకూలితే మన ఇళ్లల్లో, లాకర్స్లో దాచుకున్న బంగారం పరిస్థితి ఏంటి? బంగారం వెనుకున్న అసలు నిజాలు మాట్లాడుకోబోతున్నాం. అవును, బంగారం వెనుకున్న అసలు నిజాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గోల్డ్ గేమ్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ప్రధాని మోదీ మాటలు మార్కెట్లో సునామీలా మారాయి. అన్డౌటెడ్లీ ఒక్క రోజులోనే బంగారం ధర 14,000కు కొంచెం దగ్గరగా వచ్చేసింది. అవును, ఒక 100, 200 అంత మాత్రమే. ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అయినా, లేకపోతే ప్లాన్డ్ మార్కెట్ మూవా? ఇంట్లో బంగారం ఉన్న వాళ్ళల్లో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బంగారం అమ్మేయాలా, లేకపోతే వెయిట్ చేయాలా అనేది అందరి మైండ్లో, ఇన్ఫ్యాక్ట్ నాలో కూడా, మీలో, నాలో, మనందరిలో ఉన్న ప్రశ్న. అయితే బంగారం మార్కెట్ చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ధరలు బాగా పెరిగిపోయాయి కదా అని మొత్తం బంగారం ఒక్కసారిగా అమ్మేయడం సరైన స్ట్రాటజీ కాదని సూచిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, బంగారం మన దగ్గర ఉంది, రేట్లు బాగా పెరిగిపోయాయి కదా అని చెప్పి మొత్తం బంగారం ఒకసారి అమ్మేయడం కరెక్ట్ కాదు. అటువంటి స్ట్రాటజీ సరైనది కాదంటున్నారు వాళ్ళు. దీనివల్ల ఫ్యూచర్లో మళ్ళీ ధర పెరిగితే లాభం మిస్ అవ్వచ్చు. అందుకే స్మార్ట్గా చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో ఉన్న బంగారంలో కొంచెం అమ్మి ఇప్పుడున్న లాభాన్ని లాక్ చేసుకోవాలి. మిగతా బంగారాన్ని మాత్రం అలాగే ఉంచి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బంగారం ఎప్పుడూ ఒక సేఫ్ అసెట్గా భారతీయులు చూస్తారు. భారతీయులు కదా, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం చూస్తుంది, అందులో భారతీయులు ఒక అడుగు ముందే ఉంటారు.
టోటల్గా మాట్లాడుకుంటే ఒకేసారి ఎమోషనల్లో నిర్ణయం తీసుకోకుండా ప్లాన్తో అడుగులు వేయడమే బెస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే అసలు బంగారానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా, మాట్లాడుకుందాం. గోల్డ్ రేట్లు ఇలా పరుగులు పెడుతూ ఉంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి మనిషి ఏం చేయాలి? ఒకప్పుడు నెల జీతంతో కొంత బంగారం కొనగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చిన్న గోల్డ్ చైన్ కొనాలన్నా ఈఎంఐస్, లోన్స్, ప్లానింగ్స్ తప్పడం లేదు నిర్మోహమాటంగా. అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఎంచుకున్న ఆప్షన్ డిజిటల్ గోల్డ్. కామన్గా మనం బంగారం కొంటే మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, లాకర్ ఛార్జెస్, దాంతోపాటు దొంగతనం భయం, ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా. కానీ డిజిటల్ గోల్డ్లో మాత్రం అవేవి ఉండవు. మొబైల్లో ఒక క్లిక్తోనే బంగారం ధరకు అనుసంధానమైన యూనిట్స్ కొనేయచ్చు. ధర పెరిగితే లాభం ఉంటుంది, తగ్గితే నష్టం ఉంటుంది. అంటే ఇది గోల్డ్ లానే పనిచేస్తుంది, కానీ చేతిలో బంగారం ఫిజికల్గా కనిపించదు. అందుకే న్యూ జనరేషన్ డిజిటల్ బంగారం వైపు చూస్తూ ఉంది. ఇదే కంటిన్యూ అయితే బంగారం షాప్ల భవిష్యత్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడైతే గోల్డ్ షాప్స్ బిజినెస్ ఫుల్ జోష్లో ఉంది నిర్మోహమాటంగా. కానీ గోల్డ్ రేట్లు ఇంకా పెరిగాయి అనుకోండి, కస్టమర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పటికే బంగారం కొనడం అంటే అదొక కష్టమైపోతున్న పనిలా మారిపోయింది. అందుకే తగ్గించేస్తున్నారు కూడా. ఈ మధ్య కొనట్లేదు, మీరు చూస్తే కనుక చాలా తగ్గిపోయింది ఒకప్పటితో పోల్చుకుంటే. అండ్ యూత్ ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. గోల్డ్ ETFs, ఆన్లైన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఆన్లైన్లోనే గోల్డ్ కొనేవాళ్ళు ఇంకా పెరగచ్చు. చిన్న లోకల్ షాప్స్, పెద్ద బ్రాండ్స్ నుంచి గట్టి పోటీ ఉండొచ్చు చిన్న లోకల్ షాప్స్కి. కాబట్టి హాల్మార్క్, ట్రస్ట్, బైబ్యాక్ ఇచ్చే షాపులకి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు అనేది ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తున్న బిగ్గెస్ట్ సెన్సేషనల్ మాట. మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే పండుగలు ఉన్నంతకాలం గోల్డ్ షాప్ల బిజినెస్ పూర్తిగా పడిపోదని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో బంగారం రాజ్యం కొనసాగుతుందా మరి? మాట్లాడుకుందాం. లేకపోతే డిజిటల్ ఆస్తులు గోల్డ్ను వెనక్కి నెట్టేస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా ఫ్యూచర్ హ్యాండ్స్లోనే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, డబ్బు విషయంలో ఎమోషన్ కుదరదు, వద్దు. సరైన ప్లానింగ్ ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఇది కేవలం మార్కెట్ కథ కాదు, ప్రతి ఇంటి ఫ్యూచర్తో డైరెక్ట్గా లింక్ అయి ఉన్న విషయం. మరి మీకు బంగారంతో ఉన్న ఎమోషన్ ఏంటి? దట్టు ఇప్పుడు ఇలా ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రధాని సైతం కొనొద్దు అంటూ ఉన్నారు. మార్కెట్లో ఒక్కసారిగా రయ్యమని పెరిగిపోయింది. మొన్నటి వరకు హెచ్చుతగ్గులు కనిపించాయి. అండ్ బంగారం అంటే కొంతమందికి ఎమోషన్. అండ్ మీకు బంగారం అంటే ఏంటి? మీకు బంగారం అంటే మీ థాట్స్లో అండ్ మీ వ్యూలో బంగారం అంటే ఏంటి? మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.